ఇప్పుడు బయట నుంచి ఏమైనా ఆర్డర్ చేసి వాళ్ళకి పొరపాటున నచ్చిందనుకోండి, నెక్స్ట్ అది ఇంట్లో ప్రాక్టీస్ అయిపోద్ది. ఇంట్లో కుక్ చేస్తాను నేను. ఓ బయట ఏదైనా నచ్చింది. బయట జనరల్‌గా ముందు ఏమైందంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ సమ్ 7 ఇయర్స్ బ్యాక్. స్వీట్ కార్న్ సూపు పెద్దోడికి పక్కన ఏదో ఒక రెస్టారెంట్‌లో బాగా నచ్చిందది. 2 టైమ్స్ అక్కడి నుంచే వచ్చింది. అదేమో కాస్ట్ ఏమో 150 ఏమో అది ఒక బౌలు. అదే 150కి మనం వచ్చేసి 10 బౌల్స్ చేయొచ్చు. ఆ కంపారిజన్ చూపించాను నేను. చూడు బయట కొంటే ఇలా ఉంటుంది, కాబట్టి టేస్ట్ అలాగే చేపిస్తాను అని చెప్పేసి చేసి అప్పటి నుంచి ఇంట్లోనే సడన్గా వీకెండ్స్ వర్షం వచ్చింది అనుకోండి, మూడు వస్తుంది వీళ్ళకి సూప్ తాగాలని, వెంటనే సూప్ అంటారు, స్వీట్ కార్న్ సూప్ అంటారు. సో అలా జనరల్గా నేను మోస్ట్లీ ఇంట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి బయట ఫుడ్స్ కంటే కూడా. అంటే బట్ వాళ్ళ ఎకనామిక్స్ అర్థం చేసుకున్నారు, అది కూడా అంటే ప్రతి దీనికి ఒక రీజన్ కూడా చెప్తాను నేను. అదే రీజన్ అది నేను కానీ మధు కానీ ఒకరు ఏదో బయటికి వెళ్తున్నామో ఏదో కొనాలని కాకుండా ఏది కొనాలి, నీకు అసలు నీడెడా లేదని ఇది కూడా ఉండాలి. అది మోర్ స్మార్ట్నెస్ అని చెప్తాం. ఊరికి కొనడం స్మార్ట్నెస్ కాదు, రీజనింగ్ ఇస్ ఇంపార్టెంట్. రీజనింగ్ తో పిల్లల్ని పెంచడానికి కూడా అది ఒక ఆర్ట్. వాళ్ళు వినడం కూడా వాళ్ళ ఆర్ట్. అది మీరు చెప్తే చెప్పచ్చు. అది మేబీ మనం పెంచే విధానంలోనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ అవుతూ ఉంటారు. దాన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైనా ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ దట్ నా పిల్లల్ని మీరు ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నా ఐ కెన్ కన్విన్స్ దెమ్. వాళ్ళు ఎంత మొండిగా ఉన్నా నేను మాట్లాడి కన్విన్స్ చేయగలను. సో అలా సంహౌ వాళ్ళకి అర్థం చేపించే విధానం ఉంది కదా, అండ్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మేబీ అది ప్రాక్టీస్ అయిపోయింది ఇంట్లో, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ అయింది. సో వాళ్ళు కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక్కొక్కసారి చాలా సంతోషం అనిపిస్తుంది బయట నుంచి ఎవరైనా వచ్చి వాళ్ళని చెప్పినప్పుడు కానీ, లేకపోతే శివ మధు ఛానల్లో పిల్లల గురించి అప్రిషియేట్ చేసినప్పుడు కానీ, నాకు అండ్ ఈయనకి యాజ్ పేరెంట్స్ వి ఫీల్ వెరీ హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ చాలా మంది ఇళ్లలో చెప్తారు కానీ, బట్ ఆ సెన్స్ ఆఫ్ హీరింగ్ అన్నది చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. అండ్ ఐ స్పెషల్లీ మేడ్ ఇట్ అండి. అంటే నేనని కాదు, నేను కూడా ఫస్ట్ టైం మదర్ అప్పుడు నాలెడ్జ్ ఉండదు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. ఫస్ట్ మనం నేర్చుకోవాలి, పిల్లలతో పాటు మనం నేర్చుకుంటాం, మనము పెరుగుతూ ఉంటాం. మేము చిన్నపిల్లలనే కదా, పెళ్ళయ్యి సో వాళ్ళతో పాటు మనము నేర్చుకుంటుంటాం. ఒక్కటి చిన్నప్పటి నుంచి నేనేంటంటే వాళ్ళ హైట్, ఇప్పుడు వాడు పాకుతున్నాడంటే వాడిని దేని మీద కూర్చోపెట్టి ఐ కాంటాక్ట్ తోనే మాట్లాడతాను నేను ఎప్పుడు. అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుందంట. మనం ఇక్కడ పైన నిల్చొని వాడు ఇంత కింద ఉన్నాడు అనుకోండి, మనం ఎంత చెప్పినా వాడికి అది అర్థం కాదంట, అండ్ వినిపించుకోడంట ఎవరైనా, పాపైనా బాబైనా. సో ఎనీ చైల్డ్, సో యూ షుడ్ గో టు హిస్ ఐ లెవెల్ అండ్ స్పీక్ టు హిమ్ డైరెక్ట్లీ, అర్థమయ్యే విధంగా. అప్పుడు పిల్లలు వింటారు. మనం కొంచెం అప్పుడప్పుడు అరుస్తాము, అవన్నీ కామన్ ప్రతి పేరెంట్ కి, కానీ బట్ మోస్ట్లీ కన్విన్స్ చేయడం ఈజీ అనుకుంటా నేను. అంటే మీ శివ మధు ఛానల్ చూసినా, లేకపోతే మీరు జనరల్ గా మీరు బాగా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కాబట్టి, ఇద్దరు వెరీ కామ్ గోయింగ్, వెరీ హంబుల్ పీపుల్ అండ్ నో హికప్స్, పెద్ద బిల్డప్లు గట్ట ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నా జనరల్ గా ఉంటారు కాబట్టి మీ బ్రాటప్ కూడా ఇంటి దగ్గర ఎలా ఉంటుంది అన్నది కొంత అసెస్మెంట్ దొరుకుతుంది 100% కదా. థ్యాంక్ యూ. అండ్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం టు మేక్ దెమ్, వాళ్ళు సూపర్ సక్సెస్ అయిపోవాలి, చాలా ఎక్కువ డబ్బులు సంపాదించేయాలి, అంత గొప్పగా అవ్వాలి అని పేరెంట్స్గా ఉంటుంది. బట్ మా మెయిన్ ఎయిమ్ వచ్చి ఏ సిచ్యువేషన్లో పడేసినా వాళ్ళు హ్యాండిల్ చేయగలగాలి, ఎక్కడైనా బతకగలగాలి. నో మ్యాటర్ వాట్, దే షుడ్ సర్వైవ్ అండ్ సొసైటీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. మంచి పిల్లలు, మంచి మనుషులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. అదే మీలాగా తీర్చిదిద్దాలి చెప్పాలంటే కదా. థ్యాంక్ యూ. అంటే మీరు మామూలుగా మీరిద్దరూ కూడా తరువుగా ఉన్నారు కెరీర్ లో. అంటే మీ పిల్లల్ని సినిమా కెరీర్ వైపుకి తీసుకొచ్చి వాళ్ళని ఏదైనా ఒక క్రాఫ్ట్ లో
అసలు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆలోచన లేదండి. ఇంకోటి వాళ్ళ మైండ్ సెట్ మాత్రం రీడ్ చేస్తున్నాం. స్టార్టింగ్ అయితే పెద్దోడు ఈ వాంట్స్ టు గో టు బికమ్ సోల్జర్ అనుకునేవాడు, ఆర్మీకి ఆర్మీకి వెళ్ళాలని, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ట్రైన్ ఆర్మీ. పెద్దోడు చెప్తున్నాడు, చిన్నప్పుడు కూడా వచ్చేసి నేను వెళ్తాను అన్నాడు. ఇప్పుడు పెద్దోడికి పైలట్ లాగా ఇది ఉంది. కొంచెం అలా చేంజెస్ అవుతుందేమో. అది చిన్నప్పుడు మా అక్కడ ఉంటుంది షిఫ్టింగ్, మూడ్ షిఫ్టింగ్. సో ఏంట్లో కరెక్ట్గా ఉన్నాడు ఇంకా మేమైతే గెస్ట్ చేయలేదు. బట్ ప్రెసెంట్ అయితే మధు షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓన్లీ చదువు, క్యారెక్టరైజేషన్, ఎడ్యుకేషన్, మైండ్ సెట్, బిహేవియర్. బికాజ్ మనం చాలా అంటే మా పెద్దోడు ఇప్పుడు ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్, అంటే 14 మొన్నే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అడల్సెంట్ ఏజ్. యా, సో మనం ఏం అనుకుంటాం అంటే ఇంకా చిన్నపిల్లోడు కాదు కదా, పెరిగిపోయాడు, మన అవసరం లేదు అనుకుంటాం. బట్ హీ నీడ్స్ అస్ మోర్ నౌ బికాస్ వాళ్ళే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. వాడి బాడీలో ఏం జరుగుతుందో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హార్మోనల్ చేంజెస్ అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థం చేసుకోవడానికే కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. అండ్ అప్పుడు పరిచయం అయ్యే ఫ్రెండ్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అక్కడే ఎక్కువ. అంటే మనం ఇప్పుడు దాకా పెంచిన వాతావరణం వేరు, ఇక్కడ తొందరగా మోల్డ్ అవ్వడం ఈ స్టేజ్. అండ్ అట్రాక్ట్ అవ్వడం టు ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్ ఫ్రెండ్స్ చాలా థాట్స్ వస్తారు, చాలా వాళ్ళ హార్మోన్స్ డిఫరెన్స్ ఉంటాయి వాళ్ళకి. సో డిఫరెంట్ థాట్స్ రన్ అవుతుంటాయి. ఇక్కడ వచ్చేసి మేజర్ డిసిషన్ తీసుకోవటం, మనం మోల్డ్ చేసుకోవటమే చాలా ఇంపార్టెంట్. సో దానిలో కొంచెం వి కైండ్ ఆఫ్ హెల్ప్ దెమ్. ఫ్రెండ్లీగా ఉంటాం, ఏదైనా మాట్లాడొచ్చు. పిల్లలు మాతోటి ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు అనేది లేదు, ఏదైనా మాట్లాడొచ్చు. ప్రతిదాని గురించి ఆ ఏజ్కి వాడికి ఎంత అవసరమో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇంకా చాలా వాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది దీంట్లో, బట్ నీకు ఇప్పటికీ ఇది చాలు అనేది క్లారిటీ కూడా ఇస్తాం. సో దే ఆర్ యాజ్ చిల్డ్రన్ దే ఆర్ వెరీ లక్కీ. అంటే మీలాంటి పేరెంట్స్ ఉండడం కూడా, ఎందుకంటే సినిమా కెరీర్ లో ఉన్న వాళ్ళు నార్మల్ గా ఎవరి మట్టుకు వాళ్ళు బిజీగా ఉండడం, కెరీర్ ఎక్సలెన్స్ కోసం కెరీర్ లో ఎదగాలి అనే దానిలో ఎక్కువగా. అయితే స్టార్టింగ్ చెప్పాను కదండి, ఫస్ట్ ఇల్లు ఏదైనా ఫస్ట్ ప్రియారిటీ ఇల్లు, దాని తర్వాతనే. నాకే బాగా తెలుసు అది. ఎప్పుడు నేను ఫోన్ చేసిన బాలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి అనే పిల్లలు అనే ఆర్బిట్ నుంచి బయటికి రాలేకపోయాడు. అంటే మోర్ బికాస్ యూ. ఎందుకంటే నువ్వు కూడా రావాలంటే, మీరిద్దరూ కలిపి రావాలంటే అదొక పెద్ద బ్రహ్మ ప్రళయం. అయ్యో, నిజం చెప్పాలంటే అంత కాంప్లికేటెడ్ కాదు. మేబీ ఒక్కొక్కసారి ఐ డోంట్ ప్రిఫర్, అదే మీరు చెప్పినట్టు ఎగ్జామ్స్ అలా ఉన్నప్పుడు ఐ ప్రిఫర్ టు స్టే దేర్, బీ హెల్ప్ఫుల్ టు దెమ్, మేక్ దెమ్ ప్రిపేర్ వెల్. ఈ మాట చాలా మంచి మాట, ఎందుకంటే అది వినడానికి చిన్న మాటలా ఉంటుంది కానీ ఇట్ హ్యాస్ మోర్ సెన్స్. హెల్ప్ అన్న మాట ఉంది, టు హెల్ప్ ద చిల్డ్రన్, నాట్ టు డిక్టేట్, కమాండింగ్, డిమాండింగ్ కాదు. హెల్ప్ ఇస్ ఎ వెరీ బిగ్ వర్డ్. వాళ్ళ సైకాలజీని బాగా రూట్ అవుట్ చేసే వర్డ్ అది. దే లవ్ యూ దెన్, పేరెంట్స్ ని దే లవ్. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అలవాటు చేసింది, వాళ్ళు స్కూల్లో లెసన్ చెప్తారు కదా, ఇంటికి వచ్చి ఆ లెసన్ చదివి నాకు చెప్పాలి, అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు. దే ఆర్ మై టీచర్స్ అన్నమాట. సో అప్పుడు నాకు టీచ్ చేసే ప్రాసెస్ లోనే వాళ్ళకి వచ్చేస్తుంది. సో మీరు ఎటు తిప్పి క్వశ్చన్ అడగండి, ఎంత కాంప్లికేటెడ్ అడగండి, దే విల్ బి ఏబుల్ టు ఆన్సర్ నో మ్యాటర్. అంటే లెసన్ లాస్ట్ లో ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కాకుండా మీరు లెసన్ లో ఎక్కడి నుంచి ఏం అడిగినా దే విల్ బి రెడీ అండ్ దే విల్ బి ఏబుల్ టు ఆన్సర్. Absolutely. Teaching is spice learning అని. టీచింగ్ ఇస్ స్పైస్ లెర్నింగ్ మంచి మెథడాలజీ. మీ ఇద్దరు నార్మల్ గా నటీనటుల కన్నా కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ని హౌ టు పేరెంట్ అన్న దాని మీద సొసైటీకి నిజంగా చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే టుడే వీఆర్ ఏబుల్ టు సీ ది సినేరియో ఇన్ ది సొసైటీ. అంటే పిల్లలు పెంపకాల్లో ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఆ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ పిల్లలు సొసైటీలోకి వచ్చి హౌ దే ఆర్ లీడింగ్, కాంట్రిబ్యూటింగ్ టు ది ఫాల్ ఆఫ్ ది సొసైటీ అన్నది మనం కళ్ళెదురుగుండా చూస్తున్నాం చాలా సందర్భాల్లో. అదే మాట్లాడుకుంటున్నాను. కొన్ని ఇష్యూస్ ఎక్కువ వెళ్తున్నాయి, సొసైటీ ఇష్యూస్ ఎక్కువ వేరే రకంగా వెళ్ళిపోతుంది.
అసలు ఎలా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ పెంపకంలోనే కంట్రోల్ చేసుకోవాలి. అవును. ఇంట్లో పిల్లల ముందు హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి, లేకపోతే ఫాదర్ వాళ్ళ మదర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఇవన్నీ కౌంట్స్ పిల్లలకి. సైకలాజికల్ వాళ్ళు కూడా వచ్చేసి ఇప్పుడు మన ఇంట్లో మన లేడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తేనే, మర్యాద ఇస్తేనే వాళ్ళు బయట వాళ్ళకి మర్యాద ఇస్తారు. మనమే ఇంట్లో సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు బయట సొసైటీని కూడా కేర్లెస్గానే చూసుకుంటారు. అవును. సో బేసిక్గా ఇంట్లో నుంచి అన్ని ప్రతిదీ అదే నేర్పించాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కదా, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఎట్ హోమ్. అండ్ ఇన్ జనరల్ గా కూడా ఈ మధ్య ఈ డ్రగ్ అబ్యూజ్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత లాట్ ఆఫ్ స్కాలర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా మీడియాలో రాస్తున్నది చెప్తున్నది ఏంటంటే పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఎట్ హోమ్. వాళ్ళ తాలూకా మైండ్ సెట్ని గ్రూమ్ చేయడం కానీ వాళ్ళ పర్సనాలిటీని ప్రాపర్గా షేప్ చేయడం అన్నది పేరెంట్స్ చేతిలోనే. ఏమో మనం మాట్లాడుతుంటే సడన్గా అనిపించింది, పేరెంటింగ్ సర్టిఫికేట్ ఉండాలేమో, పిల్లలు పుట్టాలంటే పేరెంటింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అదే అడాప్ట్ చేసుకోవాలంటే వీళ్ళు కేపబుల్ కాదా అని చూస్తారు కదా, అలాగా పిల్లలు అలా మన కనాలన్నా కూడా మనకు ఒక సర్టిఫికేట్ ఉండాలి, ఎస్ దే ఆర్ ఎలిజిబుల్ అని. లేదండి, ఎవ్వరికి నేను చెప్తున్నాను కదా, ఎవ్వరికి ఫస్ట్ చైల్డ్తోనే అన్నీ తెలిసిపోవు. అంటే పెళ్ళైన వెంటనే నో వన్ విల్ బి ప్రిపేర్డ్ టు ఆర్ మనకు ఆల్రెడీ తెలిసిపోయి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది తెలియదు, ఎవరికి తెలియదు. పిల్లలతో పాటు ఇందాక చెప్పినట్టు పిల్లలతో పాటు మనం నేర్చుకుంటూ మనము పెరుగుతూ ఉంటాం, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. ఓవర్ ద ఇయర్స్ అది ఏది బెస్ట్ అవుతుంది, ఏది మంచిది వాళ్ళకి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మనం వాళ్ళని బెటర్ గా మౌల్డ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.